బ్రేక్ వదలండి, ఫుల్గా యాక్సిడెంట్ వస్తాయి, ఫుల్గా సగం దూరం వరకు వదలదు. హలో గాయ్స్, మన ఎఫ్ఎన్ఎఫ్ గో కార్టింగ్కి అయితే వచ్చాము. యాక్చువల్గా సిబిఐటి పక్కన ఉన్న గో కార్టింగ్కి వెళ్దాం అనుకున్నాము, కానీ అదైతే క్లోజ్ ఉంది. సో అందుకే దీనికి వచ్చాము. సో ఇక్కడైతే 5 laps 500 ఒక్కొక్కరికి. యాక్చువల్గా లాస్ట్ టైం మేము వెళ్ళిన గో కార్టింగ్కి 7 laps ఉన్నాయి, కానీ ఇక్కడేంటో మరి ఓన్లీ 5 laps. 12 laps కావాలంటే ఐ థింక్ అది వచ్చేసి ఒక 1000 అనుకుంటాను. మేమైతే నలుగురం వచ్చాము, నీహార్, చైతన్య, త్రినాథ్ అండ్ నేను. ఇదైతే అసలు అదిరిపోయింది గైస్. కొడదాం ట్రిప్ అయితే కొడదాం మనం. ఇప్పుడు టైం అయితే 9:30 అయింది. ఆఫీస్ అయింది. జస్ట్ అట్లా అనుకున్నాము సినిమాకి వెళ్దాం అని, కానీ సినిమాకి వెళ్ళట్లేదు కదా, తెలుగు సినిమాలు ఏం లేవు అని గో కార్టింగ్ అయితే వచ్చాము. పిచ్ ఆఫ్ ఫన్ ఉంటుంది గైస్. ఈ కార్ టోటల్ వచ్చేసి 650 meters అంట. అరుపులు గైస్.
అది గాయస్ ఇవాళ మనం చేసిన గో కార్టింగ్ అయితే ఇంక మనతో పాటు ఎవరు వచ్చారో చూద్దాం. హెల్మెట్ ఉంది కదా, సో సీట్ అయితే అంత కంఫర్టబుల్గా లేదు 6 feet ఆర్ అబవ్ ఉన్న వాళ్ళకి. చైతన్య వచ్చాడు మనతో పాటు, సెకండ్లో వచ్చాడు. ఎప్పుడు సెకండ్ అయినారా, ఫస్ట్ రావారా? ఎలా ఉంది ఎక్స్పీరియన్స్, ఎలా ఉంది చెప్పు, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చెప్పురా. ఇంకా ఇంకా ఏమన్నా ఎక్సైటింగ్గా చెప్పు. బలవంతం చేస్తావేంటి? 3rd పొజిషన్లో వచ్చాడు నీహార్ గాడు. అవునా, నేను గుద్దలేదు అసలు, నేను ఎవరిని గుద్దలా. నువ్వు ఆగిపోయిందా, నీది ఆగిపోయిందా? అవునా, 9 ల్యాబ్లు వచ్చిందంట ఆడికి. నేను 6 or 7 వేసా. ఆపలేదా నువ్వు లాస్ట్లో ఆపమంటే? గుద్దావుగా. ఫస్ట్ వచ్చేవాడు ముందు మొత్తం ఆగిపోయింది. ఏడి త్రినాథ్ గారు ఏడి? అవునా, ఎక్స్ట్రా ల్యాబ్ అయితే వచ్చింది. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ చెప్పురా. ఏ ఎక్స్పీరియన్స్ షేర్ చేయరా. బాగుందనా? బాగుందా? ఇంకో నిజం బాగుంది. అవును, సీట్ సరిపోట్లా. బాగా వస్తుంది కానీ బ్రేక్ యాక్సిలరేషన్ బాగా వస్తుంది, బ్రేక్ కూడా బాగానే ఉంది, కాకపోతే సీటే అందరికీ సరిపోదు. అంతే. ఒకసారి ఇక్కడ లాస్ట్ ల్యాప్ నాది. అవునా, కదా, నాకు అంతే అనిపించింది. ఇప్పుడు వచ్చాడు అయ్యాడు చిట్టి మ్యాన్. అరే 10 పిల్లరాడా, అది ఎక్కరా, ఆ బర్రెని ఎక్కరా. ఏమని చెప్పురా, ఏమని చెప్పు. నువ్వు చెప్పురా కెమెరాకి. ఎందుకు అంత సిగ్గుపడుతున్నావు? మస్ట్ ట్రై ప్లేస్ అండి. మస్ట్ ట్రై ప్లేసా? పెద్ద షాట్, పెద్ద షాట్. ఎలా ఆడుతున్నాడు? మామూలు ఇరగొట్టాలి. ఈడ చాటింగ్లోనే ఉంటాడు ఆఫీస్ అమ్మాయితో. ఎలా ఆడుతున్నాడు చెప్పురా, ఎలా ఆడుతున్నాడు చెప్పురా. లైట్ ఆపేస్తాడు. కరెంటు పోయింది. ఇప్పుడు హ్యామర్ గేమ్ ఆడుతున్నాడు వీడు. గుడ్. అది నీ పవరు, అందుకే సిగరెట్లు తగ్గిరా అని. ముక్కి మూలిగితే 500 వచ్చింది. ఎందుకు రా ఇంకా నీహార్ రా. తీరా నువ్వు నేనంతా ఇంకోటి ఏం కాదు అసలు, 300కి మించి పోవట్లేదు. ఏం రా అంత సౌండ్ వచ్చినా అంటే
వాడిదే ఎక్కువ శ్రీనాథ్ గారిదే ఎక్కువ వచ్చింది. రబ్బర్ కల్ సినిమాలో రబ్బర్ కల్ అది కొంచెం ఎలా లాక్కోవాలి కట్టు లాక్కుని పడింది ఓకేనా. ఇప్పుడేమో డౌన్ చేయనా డౌన్ చేయి డౌన్ చేయి డౌన్. ఓకే రెడ్డిలో పడింది కనీసం షీట్ మీద పడింది సార్. పడింది నా బ్లూలో నువ్వు ఫోకస్ రెడ్ అది రెడ్ది గట్టిగా లాగాలి గట్టిగా లాగాలి ఇంకా గట్టిగా లాగాలి ఇంకా గట్టిగా పడింది రెడ్డిలోకి. బాగుపడలేదు అంటే అనుష్క ఉంటే కొట్టేవాడిని అది కూడా. అది పబ్జీ ఎక్స్పీరియన్సా? ఎన్ని బాణాలు కొట్టాడు, ఫటాఫటా కొడుతున్నాడు. ఏరా అలవాటు ఉందా? సరేరా పడిందిరా రెడ్లో బాగా వచ్చింది. మీ పేరేంటనా? చిన్న. థ్యాంక్ యూ. మనం ఇంకా ఛానల్ పెట్టలేదు, ఛానల్ పేరు చెప్పాలి. ఇప్పుడే కదా తీస్తుంది, మెల్లగా ఎడిటింగ్ అన్ని నేర్చుకుని పడదాం. ఈ వీడియోకి అవుటర్ ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే అప్పటికే ఆల్రెడీ 12 అయిపోయింది. అండ్ ఆల్సో నెక్స్ట్ డే మేము చెన్నై వెళ్ళాల్సి వచ్చి అవుటర్ ఏం షూట్ చేయకుండా అక్కడే ఎండ్ చేసాం బ్లాగ్. ఈసారి మిస్ అయింది. అండ్ ఆల్సో ఎడిటింగ్ కోసం మన ట్విట్టర్ ఫ్రెండ్ మనకి హెల్ప్ చేస్తున్నారు. ఐ విల్ లింక్ హిస్ ప్రొఫైల్ ఇన్ డిస్క్రిప్షన్. ఇన్ కేస్ యూ హ్యావ్ ఎనీ పెయిడ్ ఆపర్చునిటీస్ ప్లీజ్ రీచ్ అవుట్ టు హెమ్. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదా, నేను రాజేంద్ర. మరి మీరు?